పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామంటూ కూడా ఒక ప్రకటనలో తెలిపారు రామగుండం సిపి అంబర్ కిషోర్ జా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులైనటువంటి పోలీసుల యొక్క ప్రాణాలు త్యాగం చేసిన పోలీసుల త్యాగాలను స్మరించుకోవడానికి ప్రతి ఏడాది కూడా అక్టోబర్ 21 తేదీన పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించడం జరుగుతుంది. ఈసారి కూడా ఈ ఏడాది కూడా పోలీస్ ఫ్లాగ్ డేలో భాగంగా విద్యార్థులకు పోలీసుల యొక్క సంబంధించినటువంటి పూర్తి వివరాల పైన కూడా వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామన్నట్టు కూడా ఆయన తెలపడం జరిగింది. 6వ తరగతి విద్యార్థి నుండి పీజీ విద్యార్థి వరకు కూడా ఎవరైనా కూడా ఈ యొక్క పోటీలో పాల్గొనవచ్చు అంటూ కూడా వెల్లడించడం జరిగింది. ఆన్లైన్ ద్వారా పోలీసులు పంపించినటువంటి ఒక లింక్ ద్వారా కూడా ఎవరైనా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారానే వ్యాసరచన చేయడం జరుగుతుంది. ఇందులో మంచి ప్రతిభ కనబరిచినటువంటి వారికి రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా 1, 2, 3 ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అంటూ 3 బహుమతి ప్రదానం చేస్తున్నామంటూ కూడా వెల్లడించారు. అంతేకాకుండా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా 1, 2, 3 బహుమతులు కూడా ప్రదానం చేస్తున్నట్లుగా కూడా ఆయన వెల్లడించడం జరిగింది. విద్యార్థులంతా కూడా ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా వ్యాసరచన పోటీలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితుల్లో మాదక ద్రవ్యాలను నిర్వహించడంలో పోలీసుల యొక్క బాధ్యత, విద్యార్థులు, యువత మత్తు పదార్థాల పట్ల ఏ విధంగా దూరంగా ఉండాలనే 2 అంశాలపైన కూడా ఈ యొక్క వ్యాసరచన పోటీలు ఉంటాయంటూ కూడా వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఒకే రోజు 4 చనిపోవడం బాధాకరం అంటూ కూడా వారికి సంబంధించినటువంటి ఫోటోలు పెట్టి వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు తోటి ఫీల్డ్ అసిస్టెంట్స్తో పాటుగా ఇతర ఉద్యోగులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పని ఒత్తిడి కారణంగానే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు చనిపోవడం జరుగుతుంది. ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ప్రభుత్వం తమపైన ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో పే స్కేల్ వెంటనే అమలు చేయాలి. పండుగని కాకుండా ఏదైనా ఇతరత్ర ఏ అవసరాలు ఉన్నాయో ఆర్థికంగా ముడిపడి ఉన్నాయి కాబట్టి ఆర్థికంగా నిలదొక్కుకోలేక అనేక ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక కూడా ఇలా అర్ధాంతరంగా చిన్న చిన్న కారణాలతో చనిపోతున్నారు కాబట్టి ప్రభుత్వం మాపైన ప్రత్యేక దృష్టి సారించి మా యొక్క సమస్యలు పరిష్కరించాలంటూ కూడా ఉపాధి హామీ అసిస్టెంట్లు కూడా వెల్లడించడం జరిగింది.